నిస్వార్థ నాయకుడు బోరుగుల రామకృష్ణారావు అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. బోరుగుల రామకృష్ణారావు 57వ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ఎంపీటీఓ ఆఫీస్ ఆవరణలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. దక్షిణ తెలంగాణలో రూరల్ రింగ్ రోడ్కు బోరుగుల పేరు పెట్టాలని కోరారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రిగా, షాద్నగర్ తొలి ఎమ్మెల్యేగా బోరుగుల విశిష్ట సేవలు అందించారన్నారు. అర్పించడానికి ఇక్కడ వచ్చాము. బోరుగుల సేవలు చాలా చిరస్మరణీయం. నేను మీరందరూ చూస్తూ ఉన్నారు, మనము మన పెద్దలు నిస్వార్థపరులు వాళ్ళు. ఆనాటి నాయకత్వం మన లోపల అది రాదు. మనకు ఎవరికి అధికారం వచ్చినా ఏమి దండుకుందాం, ఏం సంపాదిద్దాం, మన కుటుంబ స్టేటస్ ఎట్లా పెంచుకుందాం అనే తాపత్రయంలో ఉన్నారు ఇవాళ రాజకీయ నాయకులు. కానీ ఆ రోజు రాజకీయ నాయకులు పేరు ప్రతిష్టలకు ఇవాళ భారతదేశం ఈ ప్రాంతం బాగా బాగుపడాలి, అభివృద్ధి పడాలి అనేది చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేసిర్రు. వాళ్ళ ప్రయత్నం అంటూ గొప్ప వ్యక్తి ఇలా తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంటే వారు ఈ తెలంగాణలో పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద భూకమతాలు ఉంటే వారు తెలంగాణ టెనెంట్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఇవాళ ఎంతోమందికి ఇలా భూమి లభించింది. ఎవరైతే దున్నుతున్నారో భూమి వాళ్లకు టెనెంట్ యాక్ట్ ద్వారా మా గ్రామాలలో కూడా ఎంతోమందికి టెనెంట్ యాక్ట్ ద్వారా ఎంతోమంది రైతులకు, హరిజన గిరిజన రెడ్డిలకు అందరూ కూడా భూకమతాలు విభజించి టెనెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళకి రైట్స్ హక్కులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఎంతోమందికి ఇవాళ రైతులుగా మారిపోయారు. భూస్వాములు, పెద్ద పెద్ద భూస్వాముల యొక్క భూమిని టెనెంట్ యాక్ట్ ద్వారా 38E ద్వారా అందరికీ గ్రామాలల్లో పట్టాలైనాయి. ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు అతను. కాబట్టి ఇవాళ బోరుగుల రామకృష్ణారావు మాట ఒక డిప్యూటీ సీఎం గారు చేగూరుకు వచ్చిన రోజు గొప్ప నాయకుడయ్యా శంకర్ బోరుగుల రామకృష్ణారావు గారు. వారి యొక్క ధైర్య సాహసాలు మెచ్చుకొని ఆ రోజు సొంతంగా వాళ్ళ సొంత పొలము పేద రైతులకు టెనెంట్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.